న్యూస్ తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసు ఊహించిన మలుపు తిరిగింది. అమ్మాయిని హత్య చేశారంటూ ఓ యువకుడు మొబైల్ చాట్ బయటపెట్టాడు. మైనర్ బాలిక తాను 3 ఏళ్లుగా ప్రేమించుకున్నామని, రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నామని చెప్తున్నాడు. ఇది ఇష్టం లేని తల్లి విషం పెట్టి అమ్మాయిని చంపారని ఆరోపించాడు. బాలిక తల్లి, తాత పోలీసుల అదుపులో ఉన్నారు. తిరుపతిలో మైనర్ బాలిక అనుమానాస్పద మృతి కేసు ఊహించిన మలుపు తిరిగితే. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ప్రస్తుత 3 రోజుల క్రితము చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలం నర్సింగాపురం గ్రామంలో మైనర్ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె మృతి చెందిన వెంటనే ఆమె తల్లి, ఆమె మేనమామ ఇతరులు కలిసి వెంటనే మృతదేహాన్ని దహనం చేశారు. అయితే మామూలుగా ఖననం చేస్తారు. అయితే ఈ బాలిక మృతి చెందిన వెంటనే దహనం చేయడంతో అనుమానించిన గ్రామస్తులు ఈ విషయాన్ని కొంత పోలీసులకు తెలియజేశారు. అయితే ఆ అమ్మాయితో గత 3 సంవత్సరాలుగా ప్రేమాయణం నడుపుతున్న అదే సమీప గ్రామానికి చెందిన దళిత యువకుడు ఈ విషయం మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అయితే వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. గత 3 సంవత్సరాలుగా మైనర్ బాలికతో ఆ యువకుడు ప్రేమాయణం కొనసాగిస్తున్నాడు. ఆ అమ్మాయి గర్భవతి కూడా అయిన నేపథ్యంలో అబార్షన్ చేయించి అమ్మాయిని ఇంటికి తెచ్చుకుంది తల్లి. భర్తతో దూరంగా ఉంటూ ఆమె తిరుమలలో చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ కూతుర్ని పోషిస్తున్న తల్లి ఈ విషయంలో కొంత సీరియస్ గానే వ్యవహరించిందని తెలుస్తుంది. మరోవైపు ఆ అబ్బాయి మీద పోక్సో కేసు నమోదైన సందర్భంలో 3 నెలల పాటు జైల్లో కూడా ఉన్నాడు. జైల్లో ఉన్న సందర్భంలో పలుమార్లు అమ్మాయి అతన్ని రహస్యంగా కలిసిందని కూడా సమాచారం. అయితే ఈ మధ్య ఆ అబ్బాయితో చేసిన చాటింగ్ లో తనను విషం పెట్టి చంపడానికి తల్లి సిద్ధంగా ఉందంటూ కూడా చాటింగ్ చేసిన నేపథ్యంలో ఈ పరిస్థితిలో ఆ అమ్మాయి 3 రోజుల క్రితం మరణించిన వెంటనే మృతదేహాన్ని ఖననం చేయడంతో ఖచ్చితంగా ఇది ఆ అమ్మాయిని ఏదైతే దహనం చేయడంతో ఆ అమ్మాయిని ఖచ్చితంగా విషం పెట్టి చంపారంటూ తల్లిదండ్రుల మీద పోలీసులకు ఫిర్యాదు చేయడం. పోలీసులు ఈ రోజు గ్రామానికి వచ్చి అందరినీ విచారించారు. ఆ తర్వాత అమ్మాయి తల్లిని, అమ్మాయి తాతను తీసుకెళ్లి చంద్రగిరి పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా పోలీసులు దీనికి సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదు. మొత్తం వివరాలన్నీ తెలుసుకున్నారు. ఏదైతే విచారణలో వాస్తవాలు బయటపడిన తర్వాత కేసు నమోదు చేస్తున్నామంటారు. అయితే ఆ అబ్బాయి చెప్తున్న దాని ప్రకారం అయితే తాను ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాను రహస్యంగాని కూడా చెప్తున్నాడు. మొత్తం మీద మైనర్ బాలికతో అతను గత 3 సంవత్సరాలుగా ప్రేమాయణం కొనసాగిస్తున్నాడంటూ గ్రామస్తులు చెప్తున్న నేపథ్యంలో ఆమె 3 రోజుల క్రితం మరణించడం, అది అనుమానాస్పదంగా మరణించిన వెంటనే ఈ విధంగా దహనం చేయడం లాంటి ఘటనలతో ఇది పరువు హత్యగా భావిస్తున్నారు. అయితే పోలీసులు ఈ విషయంలో పూర్తి స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. విచారణ తర్వాత అసలు వాస్తవాలు బయటకు వస్తాయని అంటున్నారు ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ దామోదర్.